ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్లగుట్ట సత్తమ్మ బీసీ కాలనీ వాసులు సింగరేణి మైనింగ్ కార్యకలాపాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన చేపట్టారు. బొగ్గు తవ్వకాలు, బ్లాస్టింగ్ వల్ల దుమ్ము, ధూళి, కాలుష్యంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆరోపించారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతో సుసీ క్యాంప్ మైనింగ్ ప్రాంతంలోకి వెళ్లి నిరసన తెలిపారు. తమకు ప్రత్యామ్నాయంగా పక్కా గృహాలు నిర్మించివ్వాలని కోరారు. కాలుష్య సమస్యకు పరిష్కారం చూపాలని 73 కుటుంబాల ప్రజలు డిమాండ్ చేశారు. మాది రేజర్ల గ్రామం అండి. ఇక్కడ గుట్ట సత్తమ్మ కాలనీ అంటారు మాది. ఈ రేజర్ల సింగరేణి బాంబు బ్లాస్టింగ్ వల్ల విపరీతమైన దుమ్ము మా ఇళ్ళ మీద పడుతుంది సార్. వచ్చి ఎన్నోసార్లు అధికారులు చెప్పినా కానీ అసలు స్పందన లేదు సార్. ఇప్పుడు వచ్చి మీరు చూసినా కానీ మా ఇంట్లో దుమ్ము ఎట్లా ఉంటుందో చూడండి, మా ఇళ్లలో దుమ్ము చూడండి. 100% నిజం మాట్లాడుతున్నాం మేము. మాకు ఆ 70 ఇళ్ళోళ్ళకు పడే బాధలు కూడా మామూలు బాధలు కాదు సార్. అవి బయట బట్టలు ఆరేసుకునే పని లేదు, బయట నీళ్లు మేము వాడుకునే పరిస్థితి లేదు. ఆ నీళ్లు పోసుకుంటే చర్మం మొత్తం పెట్లిపోయి మొత్తం చర్మం అంతా ఒక రకంగా అయ్యే చిన్నపిల్లలకి పొక్కులు, హాస్పిటల్కి ఇన్ని డబ్బులు అవుతున్నాయి సార్. శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నాం మేము. అయినా కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మా వాళ్ళు 2ంటికి మైన్లోకి వెళ్ళారు. ఈరోజు కనీసం వాళ్ళకి భోజనాలు పట్టుకెళ్దామన్నా కానీ ఎవరు పంపించడం లేదు లోపలికి, ఎవరిని ఎలవ్ చేయట్లేదు. సింగరేణి వారికి ఇంత నిర్లక్ష్యం ఏంటి అసలు? ఈ 70 ఇళ్ళు చచ్చిపోవాలా వీళ్ళ వల్ల? వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప ఈ 70 ఇళ్ళకి న్యాయం చేయట్లేదు. మెడికల్ క్యాంపులు పెడతామన్నారు, మెడికల్ క్యాంపులు లేవు. 6 వాటర్ ప్లాంట్లు పెడతామన్నారు, ఆ వాటర్ ప్లాంట్లు లేవు. ఈ 70 ఇళ్ళలో ఇదే 4 సంవత్సరాల క్రితం మేము ధర్నాకు దిగితే మీకు ఇల్లు రిపేర్ చేయించి పెడతామని చెప్పారు. ఆ ఇల్లు కూడా తాత్కాలికంగా రిపేర్లు చేయించి ఎందుకు పనికి రాకుండా నిరుపయోగంగా అక్కడ పడేసి వెళ్ళిపోయారు. మేము 100% మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చి చూసినా మీరు అట్లే ఉండాలి. ఇంట్లో గచ్చు మీద అట్లా పేపర్ పరిచినట్టు దుమ్ము, ధూళి, డస్ట్ మొత్తం ఇంట్లో పరిచినట్టు ఉంటుంది. ఈరోజు ఇల్లు కట్టుకున్నామా తెల్లారిపాటికి మళ్ళీ దుమ్ము అట్ల కట్టినట్టు ఉంటుంది. 100% దీనివల్ల మాకు లాస్ ఉంది సార్. మాకేమి దాని మీద పగ కాదు, దానికి ఏదో మేము ఇది చేయాలని కాదు. ఈ 70 ఇళ్ళం కూడా నానా అవస్థలు పడుతున్నాం. పిల్ల జల్లలో ఎన్ని డబ్బులు అవుతున్నాయి, హాస్పిటల్కి ఎన్నో డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అయినా కానీ సింగరేణి వాళ్ళకి కనికరం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మా మీదకి పోలీసు వారిని పోలీసు వారిని మా మీదకి తోలుతున్నారు. మైనింగ్లో భోజనానికి కూడా అలౌ చేయట్లేదు మా వాళ్ళకి. మీరు వచ్చి చూడండి సార్, ఇళ్లలో చూడండి ఆ దుమ్ము ఎట్లా ఉందో చూడండి. మీరు బయట బట్టలు ఆరేసుకునే పరిస్థితి లేదు, బయట ఉన్న నీళ్ళు మనం పోసుకునే పరిస్థితి లేదు. దుమ్ము అట్లా కట్టిపోయి ఉంటుంది. మేము బాధ ఉంది కాబట్టి మేము చెప్పుకుంటున్నాం సార్. 100% బాధ ఉంటేనే మీరు న్యాయం చేయండి మాకు. ఆ 70 ఇళ్ళని ఇక్కడ నుంచి తీసేసి ఎటన్నా కాలనీల్లో ఏదో ఒకటి ఇచ్చి పంపించేస్తే బెటర్ సార్. మాకు న్యాయం చేయమంటున్నాం అంతే. మిమ్మల్ని మీ మీద మాకు పక్క కాదు, మీ మీద మాకు ఏదో ఇది కాదు. 6 సంవత్సరాల బట్టి మేము బాధలు పడుతున్నాం. ఈ బాధలు ఓకే సార్, మీ ద్వారా కన్నా వాళ్ళలో కొద్ది స్పందన తీసుకొచ్చి మీ ద్వారా కన్నా ఇది కొంచెం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, మంత్రి గారి దృష్టికి ఇచ్చి దీనికి సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీ ద్వారా. నమస్కారం అండి. రేజర్ల గ్రామం, సత్తుపల్లి మండలం, ఖమ్మం జిల్లా మాది. జిఎన్ఆర్ కంపెనీకి ఇక్కడ ఉంటున్నాం మేము. రేజర్ల గుట్టకాడ సత్తమ్మ తల్లి టెంపుల్ మొత్తం ఇక్కడంతా డస్ట్ వచ్చేసి మొత్తం ఇదంతా వ్యాపించేసింది. మొత్తం ఇంతకుముందు ధర్నా చేయడానికి వెళ్ళాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ధర్నా చేయడానికి వెళ్ళాం. మరమ్మతులు, ఇల్లులు బాగు చేస్తామని చెప్పారు. అక్కడికి వెళ్ళి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ధర్నాకి వెళ్ళారు మా వాళ్ళందరూ. మా వాళ్ళని లోపలికి పిలిచారంట. మరి మొత్తం పోలీసు వాళ్ళంతా చుట్టుముట్టారు వాళ్ళందరినీ. అన్నానికి కూడా లోపలికి పంపించట్లేదంట. అటోళ్ళని ఇటు, ఇటోళ్ళని అటోని ఎవరిని పంపించట్లేదు. మాకైతే ఈ ఏరియా మీరు చూసుకున్నా కూడా ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు. మొత్తం ధర్నాలోనే కూర్చున్నారు. మరి ఏం న్యాయం చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఇలాగే వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు, అందరు చాలా మంది వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు, పంపించేశారు. ఏం న్యాయం అయితే జరగలేదు. మమ్మల్ని అయితే ఇక్కడైతే మొత్తం ఇదంతా తీయమని మేము అడుగుతున్నాము. అయితే ఇక్కడ నుంచి జస్ట్ మొత్తం వచ్చేస్తుందంటే లోపలికి. చిన్నపిల్లగాళ్ళకి మొత్తం పొక్కులు, వాళ్ళకి మంచినీళ్ళు తాగినా కడుపులో నొప్పి, 2 రోజులు 3 రోజులకి పిల్లలు కడుపులు నొప్పి అనడం, హాస్పిటల్కి వెళ్ళడం. జస్ట్ మొత్తం అయితే మొత్తం మీరు వర్ల కాడికి, మంచినీళ్ళ కాడికి వచ్చినా మొత్తం ఇట్లా పేరుకొని ఉంటుంది. మొత్తం అయితే మీరు చూసుకున్నా కానీ అంతే ఉంటుంది. మొత్తం ఇంటి నిండా జస్ట్ రేపు పొద్దున అయితే ఒకసారి వచ్చి చూడండి. మొత్తం ఇళ్లలోకి వచ్చేసింది అదంతా. ఇల్లు అయితే మొత్తం ఇట్లా పగుళ్ళు వచ్చేసినాయి. మేము సీలింగ్లు చేయించుకున్నా కానీ మొత్తం పగుళ్ళు వచ్చేసినాయి ఇల్లులు మొత్తం. ఇక్కడ నుంచి లేపాలని మేమైతే కోరుకుంటున్నాం. మరి అదైతే జరగాలని మిమ్మల్ని అందరినీ అయితే కోరుకుంటున్నాం.
రేపు సీఎం గారు రేపు పిలిపించి మాట్లాడుతా అన్నారు. సమస్య పరిష్కారం రేపు పొద్దున లెటర్ పూర్వకంగా వాళ్ళ పై అధికారులు కూడా వాళ్ళు పంపిస్తారు. చెప్తా ఉన్నారు. అసలు మనం మౌనంగా ఉందాం, మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడదు, మౌనంగా ఉండండి అంతే. సపోర్ట్ కావాలో మొత్తం ఇస్తాం. సొల్యూషన్ ఎట్లా అంటే ఇప్పుడు కూర్చున్న ఈ ఒక్క ఆల్రెడీ 8 రోజులు కూర్చున్నా మైనింగ్ మొత్తం ఆపాను. అప్పుడు ఆపినప్పుడు వచ్చి చూసి మొత్తం ఏం చేశారంటే ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ ఇవన్నీ చేపించి ఆగమని అంతా చెప్పినా కానీ ఈసారి చూడండి మళ్ళీ అదే పొజిషన్ వస్తే తీపిచ్చేస్తామని పోయిన పిఓ గారు చారీ గారు చెప్పారు. సరైనప్పుడు అందరం కలిసి లెగిసి అప్పుడు ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ అన్నీ చేపించారు, అంతా ఓకే అనుకోండి. మళ్ళీ మాకు సంవత్సరం బట్టి విపరీతంగా ఇళ్ళన్నీ పగిలిపోవటం, ఇసుకలన్నీ రాలిపోవటం, పునాదులు అక్కడ కదిలిపోవటం, ఉండే పరిస్థితి లేదు అక్కడ. ప్రాముఖ్యంగా ఇక్కడ బాంబు పేలినప్పుడు మొత్తం స్టార్టింగ్ మాకు ఆ 70 చెప్తానా మాట్లాడకు అయిపోతుందా? భయపడతారా? మాట్లాడితే అయిపోతా అనుకుంటా. భయపడతారంటే రెచ్చగొట్టడానికి వచ్చారు మీరు మమ్మల్ని. హలో ఎమ్మెల్యేలు రావాలా, మొత్తం దిగి రావాలా? వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వీళ్ళు ఎవరైతే పట్టాలు ఆగారో మొత్తం పడాలా, మొత్తం మగాళ్ళు కలిసి లాగుతున్నారు, మగాళ్ళు కలిసి లాగుతున్నారు ఆడ మనిషిని. తీయాల